హాయ్ అండి అందరికీ. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి మార్కింగ్ చేసుకుంటాం కదా, అవి స్టిచ్ చేసేటప్పుడు సమానంగా రావు కదా, అది ఎలాగ మనం సరి చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు స్పష్టంగా చెప్తానండి. చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే హ్యాండ్ కరెక్ట్గా మనం పెట్టుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత చెంక అనమాట కరెక్ట్గా కొలుచుకుంటా, అంటే చెంక మన షోల్డర్ నుంచి ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసాం కదా బ్లౌజు, ఈ మెజర్మెంట్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక పావు ఇంచు తేడా వచ్చినా బ్లౌజ్ లూజ్ అవుతుంది, ఇటు సైడ్ వచ్చినా టైట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్కింగ్లు కలలేదనమాట. ఈ మిడిల్ అనమాట చిన్న మార్కింగ్ పెట్టుకొని మనం స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ని నీట్గా సర్దుకొని అనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు లూజు అవ్వదు, టైటు అవ్వదు. చూస్తున్నారు కదా, సమానం మన బ్లౌజు మెజర్మెంట్కి బ్లౌజ్ ఇచ్చారు కదా, సేమ్ అదే మాదిరిగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మన థ్రెడ్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా అయితే అవి కూడా కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఫినిషింగ్ అయితే పాడైపోద్ది. చూస్తున్నారు కదా, సైడు పావించు హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకొని 3 కుట్లు వేసుకోవాలి. కస్టమర్లు అడిగితే ఇంకొక కుట్టు కూడా ఎగస్ట్రా వేస్తాను. నేనైతే నా చేయి తిరగడం అనమాట 3 సార్లు స్టిచ్ చేస్తానమాట. చూస్తున్నారు కదా, 3వసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లు అనమాట ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు అస్సలు కంగారు పడకూడదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని స్టార్టింగ్లోన ఎండింగ్లోన మనం బ్యాక్ టెక్ చేసుకోమంటే కుట్లు ఊడవన్నమాట. లాస్ట్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న థ్రెడ్స్ అనమాట నీట్గా కట్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టే లెఫ్ట్ హ్యాండ్కి మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేయకూడదు. మనకి కస్టమరు బ్లౌజ్ ఇస్తారు కదా మెజర్మెంట్కి, ఆ లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి రైట్ హ్యాండ్ బొద్దుగా ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సన్నంగా ఉంటుంది, ఇంకొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ బొద్దుగా ఉంటే రైట్ హ్యాండ్ అనమాట సన్నంగా ఉంటుంది అనమాట. 2 హ్యాండ్స్ ఒకేలాగా మనం స్టిచ్ చేసామంటే టైటు లూజు తేడా వస్తాయి. ఇలా కానీ మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే మనం స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. కస్టమరు మరొకసారి మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పడవసరం లేదు. చూస్తున్నారు కదా, మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్కి బ్యాక్కి మార్కింగ్ చేసుకున్నారు కదా, 2 కలవలేదు, మిడిల్లో స్టిచ్ చేసుకొని స్టిచ్ చేశారు. మెజర్మెంట్ నడుము లూజు ఇప్పుడు స్టిచ్ చేస్తున్న నడుము లూజ్కి సరిపోతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. సరిపోతుందండి. అది ఎలా అంటే 2 మార్కింగ్ మధ్యలో మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసాం కాబట్టి లూజు సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.